హాయ్ అండి. నేను మీ రాధిక. ఈరోజు మేము మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్కి అయితే వచ్చామండి. ఇది బీచ్ ఎంట్రన్స్. షిప్ లాగా డిజైన్ చేశారు. న్యూగా డిజైన్ చేసినట్టున్నారు. ఇలా చేసిన తర్వాత ఇదే నేను ఫస్ట్ టైం రావడము. ఇది వెహికల్స్ అటు సైడ్ ఇటు సైడ్ వెళ్ళేలాగా రెడీ చేశారు రోడ్స్. ఇది లైట్ హౌస్ అండి. ఇది 10 స్టేస్ వరకు ఉంటుంది. కొంచెం లాంగ్లో ఉంటుంది. మేమైతే అక్కడికి వెళ్ళలేదులేండి. మేము వెహికల్స్ అయితే ఇక్కడ దగ్గరలో లోపల పార్క్ చేసేసుకుని అక్కడ నడుచుకుంటూ వెళ్ళాము. ఎంట్రన్స్ దగ్గర నుంచి చాలా దూరం నడవాల్సి వచ్చింది లోపలికి. ఈరోజు మాఘ పౌర్ణమి అవడం వల్ల చాలామంది ఉన్నారు జనాలు. బాగా రష్గా ఉందండి. అటు ఇటు కూడా కొబ్బరి చెట్లు పెట్టారు. కొత్తగా పెట్టినట్లున్నారు అవి కూడా. ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ అట్లా అరేంజ్ చేశారు. ఇట్లా నడుచుకుంటూ చాలా దూరం వచ్చామండి లోపలికి. ఇదిగోండి బీచ్ దగ్గర శాండ్, వాటర్ ఎలా ఫ్లో అవుతున్నాయో. ఇక్కడ ఒక చిన్న ఫిష్ ఉందండి. అది బ్రీత్ ఎలా తీసుకుంటుందో. వాటర్ అంతా అయితే చాలా మురికిగా ఉన్నాయి. పక్కన వర్క్ జరుగుతుండడం వలన అదంతా డస్ట్ అంతా ఇలా వస్తుందంటండి. చాలా మురికిగా ఉన్నాయి వాటర్. ఆ రోజు క్రౌడ్ కూడా బాగా ఉంది. మాఘమాసం మాఘ పౌర్ణమి అవడం వల్ల మంచిదని జస్ట్ వెళ్ళి ఒక 3 ములకలు మునిగి వచ్చేసాము మేము. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. మంచిగా ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు. ఇప్పుడు జనాలు లోపలికి వెళ్తున్నారని పోలీసులు జీవ వేసుకుని తిరుగుతున్నారు. దగ్గర ఉంచారు. చాలా లోతుకి వెళ్ళే వరకు కూడా అలలు పెద్దగా కనిపించట్లేదండి. వాటర్ అంతా కూడా చాలా ఇదిగా ఉన్నాయి. పిల్లలందరూ ఇలా ఆడుకుంటున్నారు. ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంది. పిల్లల ఎంటర్టైన్మెంట్ కోసం జస్ట్ ఎక్కి అలా తిరుగుతున్నారు చిన్నపిల్లలు. కార్స్ అలా కూడా అరేంజ్ చేసి ఉన్నాయి. ఇక్కడ గవ్వలతో తయారు చేసిన ఆర్టికల్స్ ఉన్నాయండి. బాగున్నాయి. ఇక్కడ మచిలీపట్నం బీచ్లో అయితే ఈ గవ్వలు దొరకవు, కానీ వేరే చోట నుంచి ఇవి రెడీ చేసినవి తీసుకొచ్చి అమ్ముతున్నారు ఇక్కడ. చాలా కాస్ట్ ఉన్నాయని మేము ఇంకా తీసుకోలేదు, కానీ బాగున్నాయి ఆర్టికల్స్ అయితే. మిర్రర్ షేప్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఇక్కడ జస్ట్ ఫన్నీ అని చిలక జ్యోతిష్యం అని ఉంటే వాళ్ళ దగ్గర కూర్చున్నాం మేము. ఇక్కడైతే 12 నూతుల దగ్గరికి వచ్చాము. ఇది శివాలయం అండి. ఈ శివాలయం వెనకగా 12 నూతులు ఉంటాయి. బీచ్ దగ్గర స్నానం చేసిన వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఇక్కడ వస్తారు ఎక్కువగా. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి కొంచెం లోపలగా వెళ్ళాలి. ఇది అనమాట 12 నూతులు. ఇక్కడ నెంబర్స్ వేసి ఉంటాయి. ఈ 12 నూతులు కూడా 12 నదుల నుంచి నీళ్ళు తీసుకొచ్చి దాంట్లో వేస్తారు అన్నట్లుగా చెప్తారు. కరెక్ట్గా అయితే నాకు తెలియదు, కానీ అట్లా చేయడం వల్ల 12 నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుందని అంటారు. సో బీచ్కి వచ్చిన తర్వాత ఈ 12 నూతుల్లో కూడా స్నానం చేస్తారండి అందరూ. ఇవన్నీ డిజైన్ చేశారు నూతులకి చుట్టూ కూడా అట్రాక్టివ్గా ఉండడానికి. ఇది కైలాసం లాగా డిజైన్ చేశారు. శివుడు కైలాసంలో ఉన్నట్లుగా లింగాకారము, వినాయకుడు అట్లాగా. వాటర్ ఫౌంట్స్ వస్తున్నాయి పైనుంచి, గంగా వస్తున్నట్లుగా. ఇదిగో నూతుల మీద ఇలాగా నెంబర్స్ వేసి ఉంటాయండి. అవదంబర తీర్థం వాళ్ళు రెండో నెంబర్ ఇట్లాగా వేసి ఉంటాయండి. నెంబర్స్ అన్నీ వేసి ఉంటే 12 నూతులు ఉంటాయి.
అక్కడ బకెట్స్ ఉంటాయి, మనం తోడుకుని వాటిని పోసుకోవాలి. స్నానాలు చేయలేని వాళ్ళు కొంచెం నీళ్లు చల్లుకోవచ్చు. 12 నూతుల నీళ్ళు తీసుకుని కొంచెం కొంచెంగా చల్లుకుంటారు. నేను ఎక్కువగా తీయలేదండి, ఎందుకంటే ఆ రోజు జనాలు బాగా ఉన్నారు, వీళ్ళందరూ స్నానాలు చేస్తూ ఉండటం వల్ల అది మళ్ళీ ఇబ్బంది అవుతుందని నేను అది తీయలేదు పెద్దగా. 12 నూతుల స్నానం చేసిన తర్వాత ఇక్కడ శివుని దర్శించుకోవడానికి శివాలయం దగ్గరికి వచ్చాము. మేము ఈ క్యూ లైన్లో నిలబడ్డాము. ఇక్కడ గంగా పార్వతీదేవి ఆలయం పక్క పక్కనే ఉన్నాయండి, అన్నీ కూడా శివాలయము, గంగా పార్వతీదేవి ఆలయం. ఇవి సప్తమాత్రికలు అంటారండి. శివాలయం పక్కన ఒక రావి చెట్టు ఉంది, ఆ రావి చెట్టు కింద ఇలా సప్తమాత్రికలను పెట్టి ఉంచారు. ఒక్కొక్క చోట ఒక్కొక్కటిగా చుట్టూ ఉన్నాయి. వీటి దగ్గర అందరూ దీపారాధన చేయటము, పసుపు కుంకాలు వేయటము అలా చేస్తున్నారు. ఈ పక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉంది, ప్రతిష్ఠ చేసి ఉంచారు పక్కగా. ఇక్కడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు. మేమైతే ఇక్కడ ధ్వజస్తంభం ముందు దీపారాధన అయితే చేసాము. ఆ రోజు స్నానాలు అయితే చేసాం కదా అని చెప్పేసి అందులో ఒత్తులు వెలిగించాము. ఇక్కడ మేమందరం వరుసగా ఉండి ఒత్తులు వెలిగిస్తున్నాము. వెలిగించిన తర్వాత మేమందరం ఒక చోట కూర్చుని స్నాక్స్ వేసి తినేసి స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇది ఎంట్రన్స్ దగ్గర ఉన్న శ్రీకృష్ణుని బృందావనం లాగా క్రియేట్ చేశారు. బాగుంది కదా, ఇక్కడ ఖాళీగా ఉన్నాయి, ఆవులు అవైతే లేవు కానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.